Welcome to BZN Telugu Updates. కలికి సినిమా బ్రో 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 ప్రాణం పెట్టి ప్రాణం పోయి వచ్చినట్టు అనిపించింది బ్రో. సినిమా చూస్తుంటే ఆ వేరే 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 లెవెల్ బ్రో. ఆ 30 నిమిషాల తర్వాత మా ప్రభాస్ అన్న వస్తే మరో ప్రపంచం వస్తుంది. మూడు సంవత్సరాలు గుర్తుండిపోయేలా సీన్ ఉంది బ్రో. వేరే 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 అన్నా నాగశ్విన్ అన్న డైరెక్టర్ నా పాప నీకు దండం పోయా, నిజంగా నీకు దండం పోయా అన్న. ఏమన్నా ఎలివేషన్స్ అన్న, ఆ వేరే 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 లెవెల్ ఎలివేషన్స్ అన్న. ఈ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇంకోటే మాటలో చెప్పుకోవాలంటే మా కల్కి సినిమా చూసిన తర్వాత ఆ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఏ పెద్ద పెద్ద బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఎన్ని వుడ్లైనా పనికిరావు పోయా మా ప్రభాస్ అన్న ముంగల వేరే వేరే లెవెల్ ఉందన్న. ఎలా ఉంది కల్కి 2898D? మొన్న 27కి రిలీజ్ అయ్యేది కాకుండేది, దానికంటే ముందు రిలీజ్ అయ్యింది ఉండే. అప్పటి నుంచి వెయిట్ చేసి 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 చూసిన తర్వాత 100 పుష్పలకు ఈ సినిమా పోయా. 100 పుష్పాలు తీసిన తర్వాత కూడా కల్కి ముంగల్ పనికిరావు సినిమా. ప్రభాస్ గారికి బ్రహ్మానందం గారు వచ్చే బుజ్జి అనే క్యారెక్టర్ కూడా మన కీర్తి సురేష్ గారి వాయిస్ ఓవర్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, మామూలుగా లేదు. ప్రభాస్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. ప్రతి ఒక్కరు గుండెలో నిలిచిపోయే సినిమా అన్న ఇది కల్కి సినిమా. నిజంగా అంటే నిజంగా మామూలుగా లేదు. ఎలాంటి సినిమాలు వచ్చినా ఈ సంవత్సరంలో రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కబోతుంది భయ్యా కల్కి సినిమా. ఆ విఎఫ్ఎక్స్ కానీ అప్పుడు ట్రోల్ చేసి గారు రే లంచ పడుకున్నారా. నిజంగా చెప్తున్నా, ఈ దానికి ట్రోల్ చేసే మీకు ఆస్కారం కాదు కదా. 1% కూడా ఛాన్స్ ఇవ్వలేదు మా అన్న ప్రభాస్ అన్న. నాగభూషణ్ గారు, ప్రభాస్ గారు వీళ్ళు కలిసి వచ్చి సినిమా తీశారంటే ఆ సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనకూడదు. ఆ సినిమా థియేటర్లో చూడని వాడి జీవితం అటర్ ఫ్లాప్. Like, comment, subscribe.